ఏం చెప్తారు సార్ ఈ రకంగా ఇటువంటి వైఖరి బహుశా ఏ రాజకీయ నేతల్లో మీరు చూసి ఉండకపోవచ్చు. ఎందుకంటే కేవలం రాష్ట్రానికి రాజకీయం కోసం మాత్రమే, అది కూడా ఎవరైనా చనిపోయినప్పుడు పరామర్శ పేరుతో వస్తున్నారు, లేదంటే ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు మాత్రం వస్తున్నారు తప్ప అసెంబ్లీకి కూడా రావట్లేదు కదా సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుడు ప్రపంచంలోనే ఎవరు ఉండరు. ఎందుకంటే ప్రజల ప్రాణాలు తీసి ఆ లిక్కర్తో వ్యాపారం చేసి కోట్లు గడిద్దామని చెప్పి ఆశపడినటువంటి రాజకీయ నాయకుడిని మనం ఎక్కడ చూడం. పైగా ప్రజలకి వాగ్దానం ఇచ్చి నేను వస్తే సంపూర్ణంగా మద్య నిషేధం చేస్తానని చెప్పి ఆ మద్యంతోనే జనాల్ని చంపేసి రోగగ్రస్తుల్ని చేసి ఈ రకంగా రక్తం పీల్చేసినటువంటి రాజకీయ నాయకుడిని మనం చూడం. అయితే అతనికి తెలుసు నేను ఓడిపోయింది నా విధానాల వల్లే ఓడిపోయాను, నేను చేసినటువంటి అరాచకాల వల్లే ఓడిపోయాను, నేను నొక్కినటువంటి బటన్ నొక్కుడు పనిచేయలేదు, దాని ముందు రోడ్లు వేయలేదు, కంపెనీలను వెళ్ళగొట్టాను, పరిశ్రమలు తీసుకురాలేకపోయాను, అరాచకం రాజ్యం వెళ్ళింది నా హయాంలో, కాబట్టి నేను ఓడిపోయానని ఆయన ఆత్మకి తెలుసు. అందుకనే అతను ప్రజల్లోకి రావడానికి ముఖం చాటేస్తున్నాడు. ప్రజల్లోకి వస్తే జనం చీకొడతారని తెలుసు. ఎక్కడైనా సరే ఎవరైనా చనిపోతే దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టి ఒక్కొక్కరికి ₹500 క్యాష్, పెట్రోలు, బిర్యానీ ప్యాకెట్ ఇవన్నీ కూడా అందజేసి ఆ జనాన్ని ఒక 5-6 వేల మంది జనాన్ని పోగు చేసి నేను ఇంకా నా పరపతి ఇంకా ఉంది, అది అంతరించి పోలేదు అని చెప్పడం కోసం చేసిన ప్రయత్నం అని అతనికి తెలుసు. సామాన్య ప్రజానీకం ఎవరు కూడా నన్ను ఆదరించే పరిస్థితిలో లేరు, నేను ఇప్పుడే బయటికి వెళ్ళలేను, ఈ 15 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు చేయడు అనుకున్నటువంటి పనులు చేసి చూపించేశాడు. ఇంకా నాకు అసలు పూర్తిగా నేను ఏ బటన్ నొక్కడి మీద అయితే ఆధారపడ్డానో మొత్తం పథకాల్లో అమ్మ ఒడి చాలా గ్రేట్ గా చెప్పుకున్నాను. ఆ అమ్మ ఒడి 42 లక్షలు నేను ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 66 లక్షలు ఇచ్చాడు, 66 లక్షల మందికి ఇచ్చాడు. అసలు నా పథకం దిగదుడిపైపోయింది. అలాగే నేను రైతు భరోసా 7,000 ఇస్తే ఆయన ఏకంగా ₹20,000 ఇవ్వాలని చెప్పేసి ఆయన డిసైడ్ చేశాడు. సాధ్యం కాదనుకున్నటువంటి ఉచిత బస్సు మహిళలకి ఆయన ఇచ్చి చూపించాడు. ఆటోలకి రేపు 4వ తారీఖు నాడు 15,000, నేను 12,000 ఇస్తే ఆయన 15,000, మళ్ళీ 50,000 మందికి ఎక్కువ సంఖ్యలో ఇస్తా ఉన్నాడు. గ్యాస్ సిలిండర్లు అసలు నేను ఆలోచించలేదు, ఆయన 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేస్తున్నాడు. భర్తలు చనిపోయి పెన్షన్ తీసుకునేటువంటి భర్తలు చనిపోతే వాళ్ళ భార్యలకి నేను ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వలేదు, ఆయన 1,10,000 మందికి పెన్షన్లు ఇచ్చాడు. ఈ రకంగా వెల్ఫేర్ ఒక పక్కన నన్ను మించిన వెల్ఫేర్ చేస్తున్నాడు. రెండోది అభివృద్ధి రావడంతోనే రోడ్లు ఇస్తాడు, కంపెనీలు ఇబ్బడిగా వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి. నేను చంపేసిన అమరావతి లేచి కూర్చుంది, గబగబా అడుగులు వేస్తా ఉంది. పోలవరం ప్రాజెక్టు అది 30 కావద్దో 35 కావద్దో చెప్పలేమని చెప్పి మనం ఆయన 28కే కట్టేది జాతికి అంకితం చేస్తారని చెప్పి చురుగ్గా పనులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కుప్పం, ఎక్కడ గోదావరి నీళ్లు, ఎక్కడ కృష్ణా నీళ్లు తీసుకెళ్ళడానికి రాయలసీమ అంతా కూడా తడపడానికి ప్రణాళికలు వేస్తా ఉన్నాడు. పోలవరం టు సోమశిలకి 58,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు రెడీ చేస్తా ఉన్నాడు. ఈ రకమైనటువంటి అంటే అసలు కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిని కోరుకుంటున్నారా? అభివృద్ధిని కోరుకున్న నిజంగా ఆ ప్రతిపక్షం అయితే ఒకవేళ ఎవరైనా సరే సహకరిస్తారు కదా ప్రభుత్వానికి? ఎక్కడైనా సహకరిస్తారు సార్. తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధ్రాలో ఈ వైసీపీ లాంటి పార్టీలు మినహాయించి ఇప్పుడు తమిళనాడులో చూస్తున్నాం. స్టాలిన్ గారు మంచి పని చేస్తే అటు ప్రతిపక్షం సహకరిస్తుంది. కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సినటువంటి పనుల్లో అన్ని పార్టీలు కలిసి తమిళనాడులో పనిచేస్తా ఉన్నా అనాదిగా, ఇప్పుడే కాదు, పక్కన ఒరిస్సాలో ఎక్కడ చూసినా సహకరించుకుంటా ఉన్నారు కొన్ని అంశాల మీద. ఇక్కడ ఏ మంచి చేద్దామన్నా సరే దానికి అపశకునాలు పెట్టడం, ఆ రోత సాక్షి పేపర్లో
అబద్ధాలు రాయటం, రోత మీడియాలో కూర్చొని డిబేట్లు చేయటం, ఇదే వాళ్ళు చేస్తున్నటువంటి పని ప్రజలకి తెలిసిపోయింది. ఇక జగన్మోహన్ రెడ్డి ఏమండి, నేను ఒకటే చెప్తున్నాను నవీన్ గారు, ఈ ఎన్నికల్లో 11 వచ్చినాయి, అసెంబ్లీకి వెళ్లకుండా ముఖం చాటేశాడు, ప్రజల్లోకి రావట్లేదు. రేపు 29లో జరిగే ఎన్నికల్లో కూడా ఇంతకీ మించి సీట్లు అతనికి ఏం రావు, ఇంకా తగ్గుతాయి. ఆ తర్వాత ఆ పార్టీ ఉండదు. ఆ పార్టీ ఇంక రెండోసారి కూడా గెలిపించుకోలేకపోతే ఇక జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు జైళ్ళే రమ్మని పిలుస్తా ఉన్నాయి, ఎప్పుడు జైలుకి వెళ్తాడో తెలీదు, అగమ్య గోచరం. ఆయన తర్వాత వాళ్ళ భార్య భారతిరెడ్డి గారు వస్తారేమో అని చెప్పి ఊహాగానాలు. సీనియర్లు ఎవరు కూడా ఏ కార్యక్రమంలో పాల్గొనట్లేదు. ఈయన ఒక పిలిపిచ్చేసి వదిలిపెట్టేస్తారు. కరెక్ట్. సరే రఫీ గారు, ఏదైనా వారు ధర్నాలకు నిరసనలకు ఏ పిలుపునిచ్చినా పెద్దగా వారి కార్యకర్తల నుంచి స్పందన లేదనేది ఈ మధ్య కాలంలో మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. ఒకసారి నేను శివపార్వతి గారితో మాట్లాడతాను. ఒక మాట చెప్పిన తర్వాత శివపార్వతి గారు మాట్లాడతారు. ఇప్పుడు నేనేమంటానంటే, ఆయన ఏదో యాప్ పెట్టాడు, ఆ యాప్ లో మీరు కంప్లైంట్ చేయండి అంటే, ఇక విడుదల రచన దగ్గర నుంచి మా పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ అరాచకాలు చేశారో, ఏ రకంగా నష్టపోయారో వాళ్ళందరూ ఈ యాప్ ద్వారా జగన్మోహన్ రెడ్డికి తెలపాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. నేను కూడా పిలిపిస్తున్నా ఏబిఎన్ ద్వారా, మొత్తం కూటమి కార్యకర్తలు, ప్రజలు, మీరు యాప్ను ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిపించండి వాళ్ళు చేసినటువంటి అరాచకాలని. అందులో ఫిర్యాదు చేయమంటారా సార్? అందులో ఫిర్యాదు చేయమంటారా? అంటే ఏమేం జరిగింది, ఏమేం చేశారనేది వివరించమంటారా? అందులో ఆయన పార్టీ కార్యకర్తలకు ఫిర్యాదు ఇవ్వమన్నాడు. మనం దాన్ని ఉపయోగించుకొని ఈయన హయాంలో జరిగిన నేరాలు, ఘోరాలు, అరాచకాలు మనం ఫిర్యాదు చేయాలి. యా, ఏం చెప్తారు శివపార్వతి గారు? అంటే కేవలం సోషల్ మీడియా వేదికగా మాత్రమే రాజకీయాలకు పరిమితం అవుతున్నారు, వారి పార్టీ నేతలకు కూడా అదే పిలుపునిస్తున్నారు, సోషల్ మీడియాను ఉపయోగించుకుందాం.